Today is the day ఇవాళ of ఈరోజు unending love ఈరోజు అనంతమైన ప్రేమ had మన been హృదయాలైన రోజు, ప్రేమ రోజు. మన హృదయాలన్నీ ప్రేమతోటి నిండి ఉన్నాయి. బాబాకి భోగ్ సమర్పించడానికని వెళ్ళాను. Dadiji was sitting next to Baba దాదీజీ బాబా పక్కనే కూర్చుని ఉన్నారు. and Dadi and Baba they both were giving దాది బాబా మనకందరికి lot of దృష్టి love, ఇస్తూ lot of love. చాలా ప్రేమతో Baba gave దాది నుంచి చాలా ప్రేమ బాబాతోటి బాబా and there కూడా was so much love. ఎంత ప్రేమ ఉందంటే In Baba's love, బాబా ఒక ప్రేమలో విలీనమైపోయి ఉన్నాం. such powerful చాలా vibrations శక్తివంతమైనది కంపనము, వైబ్రేషన్స్ ఆఫ్ లవ్. మా ప్రేమతోటి ఉన్న of love. కంపనం, ది వైబ్రేషన్స్ అందరం బాబా ఒక ప్రేమలో విలీనమై ఉన్నాం. Said to Baba, కొన్ని క్షణాల తర్వాత for you, బాబాకి చెప్పాను, బాబా మీకు said భోగ్ for తెచ్చాను అని. Dadi, right? బాబా అని Because దాదా బాబా Baba, అన్నారు, దాది కూడా దాది కోసం కూడా కదా. there was so much invocation బాబా that even దాదిని Baba తీసుకుని was asking Baba చాలా మంది to bring Dadi. Baba had already brought Dadi. ఎవరు అడగకుండానే బాబా దాదిని తీసుకొచ్చారు. చాలా బాబా దాదిని Baba also told Dadi, vote for you. బాబా స్వీకరించారు భోగ్ని. Also to accept vote. దాది కూడా చెప్పారు, ఇది దాదిని కూడా And స్వీకరించమని very, చెప్పారు. very దాని తర్వాత beautiful atmosphere. చాలా ప్రేమవంతమైన వాతావరణం. Baba said that Dadi బాబా చెప్పారు, దాది was given the name Prakash Mani. ప్రకాష్ మణి అని పేరు Baba said that ఇవ్వబడింది. every jewel దాది has a చెప్పారు, price, right? ప్రతి ఒక్క Any jewel will have light, like diamond will, every diamond will have some light. ప్రతి ఒక్క వజ్రం ఏదో ఒక కాంతి Dadi's ఉంటుంది. light, కానీ దాదిలోని కాంతి unlimited, and it was like అపరితమైనది, spreading all over. ఎల్లప్పుడూ వ్యాప్తి And that చెందేది. light was ఆ కాంతి her purity, తన పవిత్రత, దాది యొక్క పవిత్రత, pure heart. చాలా పవిత్రమైన హృదయం గలవారు. Because of that purity, దాని వలన, ఆ there was పవిత్రం so వలన much love for everyone. దాది అందరి కోసం Everyone ప్రేమ experienced love from Dadi. ఉంచుకునేవారు. ప్రతి ఒక్కరికి అనుభవం, ఆ ప్రేమ అనుభవం అయ్యేది. అలాగే ఒక ప్రేమ అనే కాదు, అదేంటి ఈ చెందిన వారము అన్న భావన, చాలా రకాలైన భావన. Also దాది is like కూడా Bab Saman, like బాప్ సమాన్ లాగా ఉన్నారు అని చెప్పి నా అనుభవం So ఉండేది. Baba was looking at Dadi and బాబా దాది కేసి Dadi చూస్తూ, was looking at Baba. దాది Dadi బాబా was వైపు saying చూస్తూ to Baba, ఇలాగ అనిపించిందంటే, దాది మా బాబాతో అన్నట్టు, what ఇదంతా మీ వల్లనా అని చెప్పేసి అని. మీరేమిచ్చారో బాబా, మీరేమిచ్చారో దాని మూలాన ఇలాగా. to Dadi, దాది బాబా తర్వాత దాదితోటి అన్నారు, to everyone, right? నేను అందరికీ ఇస్తాను, It's not I give you special నేను మీకు ప్రత్యేకంగా ఇవ్వడం అవ్వదు, embodiment. కానీ మీరు దాన్ని నా You స్వరూపం అయ్యారు. take from Baba, మీరు బాబా నుంచి తీసుకుని become that and become the అది embodiment. ధారణ చేసి దాని ఒక స్వరూపం అవ్వగలిగారు. You were like అందుకని మీరు బాబా లాగా, So then బాబా లాంటి వారు. looked at Dadi and Dadi said, బాబా దాదికి వైపు చూసి దాది అన్నారు, very much, Baba, it's you and, all the ఒక time. మీది లేదు, ఇది మీరే అని చెప్పేసి. Efforts also. బాబా It's not కాదు, just అది మీ యొక్క everything పురుషార్థం that కూడా. నేను అందరికి love, ఇస్తాను, అందరికి వరదానం ఇస్తాను, ప్రేమ ఇస్తాను, children are శక్తిని not ఇస్తాను. able to కానీ కొంతమంది understand పిల్లలు and become the అది embodiment. తీసుకోలేకపోతున్నారు, అది ఒక స్వరూపులు And then అవ్వలేకపోతున్నారు. it was a lovely sharing. నేను Dadi చెప్పినట్టు was ఒక saying, ప్రేమతో it's you. కూడిన Baba saying, no, it's you are పంచుకోవడం everything. అవుతుంది. దాది ఇది మీరు అని And చెప్పింది then బాబాకి. బాబా ఏమో లేదు, ఇది మీ పురుషార్థం అని Baba చెప్పి. said that తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత బాబా అన్నారు, మీలో ప్రతి on ఒక్కళ్ళు this stage, ఈ సంగమ యుగంలో whatever you do, ఏం it's చేసినా your కూడా memorial. అది మీ And యొక్క that memorial is చిహ్నం not a అయిపోతుంది. మీ యొక్క property only, that you అది become worship for the అది deity.
ఒక దేవతా స్వరూపంలో పూజింపదగ్గ కూడా కాకుండా సంగం యుగంలో కూడా everyone will look ప్రతి ఒక్కళ్ళు and say that I also మిమ్మల్ని చూసి want to be నేను like కూడా I మీ love దాది లాగా అవ్వాలి, Baba, but the way Dadi did. బాబా లాగా ఏంటి అవ్వాలని, కానీ ఎలా దాది చేసిన విధంగా అవ్వాలి అని. Dadi said that I దాది అన్నారు, నేను empower everyone. నేను అందరినీ శక్తినిస్తాను. All are Baba's children. నేను ఎందుకంటే ఎల్లప్పుడూ అందరూ బాబా ఒక పిల్లలు, బాబా పిల్లలు అని పని భావించేవాడు. ఎవరి కోసమో తక్కువ భావన లేదా కొంతమందికి లేదు నేను తక్కువ అని, లేకపోతే నేను ప్రత్యేకం అని చెప్పి, ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వాళ్ళు అని చెప్పేసి. దాది మీరందరూ బాబాకి చెందిన వారు, మనమంతా కలిసి ఉన్నాము దాది, అందుకనేమో మీకు మీకు ప్రత్యేకంగా ఎక్కువ మార్కులు దొరికాయేమని దాది అన్నారు. ఎల్లప్పుడూ చాలా పవిత్రమైన భావన ప్రతి ఒక్కరి కోసం ఉంచుకోండి. ప్రతి ఒక శుభ భావన కూడాతో పాటు శుభాశీసులతో పాటు శుభ భావన కూడా ఉంచుకోండి ఎల్లప్పుడూ. పవిత్రమైన భావన ఉన్నప్పుడు ఆ ఒక ఆత్మ ఒక కాంతి, ఒక వజ్రం ఒక కాంతి లాగా వెలిగిపోతూ ఉంటుంది. దయాగుణం, ప్రతి ఒక్కళ్ళు ప్రగతి పొందాలని ఆ ఒక ప్రోత్సాహం. దాది మీరు మీరు దాన్ని మీ యొక్క దయాగుణం ఎల్లప్పుడూ నిర్వహించగలిగేవారు. నేను అది ఉపయోగించడమే కాదు, ఆ గుణాలను ఉపయోగించడమే కాదు, నేను ఆ ఒక స్వరూపం అయి ఉన్నాను. చాలా చాలా నిజంగా దాది ఒక్కళ్ళకి వాళ్ళ ఉనికి, దాది యొక్క ఉనికిని ప్రతి ఒక్కళ్ళు అనుభవం పొందుతారు. ఎవరైతే కలిసారో దాదిని, ఎవరైతే దాదిని కలవలేదో వాళ్ళు కూడా చాలా చాలా ప్రేమ, పవిత్రమైన భావన దాది కోసం ఉంది. ఒక చర్చ బాబాకి దాదికి మధ్యలో. అండ్ మన అందరిని చూస్తూ దాది అన్నారు, పిల్లలు కూడా అందరూ ప్రగతి పొందుతున్నారు, ముందుకు కానీ అవ్వాల్సిందల్లా వాళ్ళందరూ ఉత్సాహం ఉంది, కానీ స్థిరంగా ఉండడమే అవసరము. ఎటువంటి అందరికీ ఉత్సాహం ఉంది ఇప్పుడు, ఇంకా ఈ సమయం ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ముందుకు జరగడం. బాబ్ దాదా దాది ఈ వరదానం ఇచ్చారు, సమయం తక్కువ ఉంది, సో స్థిరంగా ఎప్పుడు స్థిరంగా ఉండండి. చాలా చాలా ప్రేమ అందరికి, మనందరికి. ఓం శాంతి. మీరు పరమాత్మ ఒక పిల్లలు కదా. బాబా ఎలాగా పతితుల్ని కూడా పావనులు కింద మారుస్తారు, మీరు సంతోషం ఇవ్వలేరా? ఇప్పుడు ప్రయత్నం చేయండి, వెళ్ళి మీరు ప్రయత్నం చేస్తారు కదా. మొట్టమొదట చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అంటే పరివారంలో ఎవరైనా దుఃఖం ఇస్తే దుఃఖం తీసుకోకండి, మీరు ఇప్పుడు ఆశీస్సులు ఇవ్వండి, దయాగుణంతో ఉండండి. మొట్టమొదట ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇంటి సభ్యులకి ఇవ్వండి. మీ ఇంటి ఒక పరివారం ఒక ప్రభావం
మీ యొక్క ప్రభావం ఇంటి మీద పడుతుంది. ఇంటి మీద ప్రభావం మీ యొక్క ప్రభావం సంఘం మీద పడుతుంది. సంఘం యొక్క ప్రభావం దేశం మీద పడుతుంది. దేశం యొక్క ప్రభావం విశ్వంలో పడుతుంది. సులభమే కదా, మంచిది. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ దాది ప్రకాష్ మణి మనం దాదీకి ప్రత్యేకంగా భోగ్ సమర్పించాము. భోగ్ సందేశం వచ్చింది. 3వ రోజు ఒక దూరదర్శకత, ఒక స్వరం, దాది ప్రకాష్ మణి యొక్క మాటలు, పదాల్లో వారసత్వాన్ని గౌరవించడం గురించి, దాది గురించి, దాది మోని దీది గురించి విందాము. శాంతి ఎవ్రీవన్. ఓం శాంతి అందరికీ. ఇవాళ అవేకనింగ్ ఛానల్ ఇవాళ రోజు యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా సోదర రోజు అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఇది సత్యం. ఇది దాదీకి ఉన్న ప్రేమ అందరి కోసము. బాబా యొక్క పిల్లల కోసం కూడా, లౌకికంలో కూడా. ఎందుకంటే తన దృష్టి, దాది యొక్క దృష్టి ఒక ఆత్మ అభిమానంతో ప్రతి ఒక్కళ్ళని, అది ఒక భగవంతుని పిల్లల కింద చూడడం, అది ప్రతి ఒక్కళ్ళకి అనుభూతి చెంది, వాళ్ళకి ఆ అనుభూతి ఉండేది. ఈ కుటుంబానికి చెందిన వాళ్ళము, ఇది మనము అపరితమైన కుటుంబానికి చెందిన వాళ్ళము, సోదర భావం. ఎవరు అందరినీ దాది సమానులుగా చూసేవారు. అందరికి చాలా చాలా ప్రేమ ఉండేది. సాధారణ విధానంగా చూడేవాళ్ళు. ప్రత్యేకంగా కర్మ సేవ దారీల కోసం అంటే దాది ఎప్పుడు ప్రతిసారి వాళ్ళ దగ్గర అందరికి అన్ని ఉన్నాయి, అందరు సంతోషంగా ఉన్నారా అని. నాకు తెలుసు పాండవ భవన్లో కొంతమంది సమర్పణ చేసిన వారు, వాళ్ళు వృద్ధులు అవుతున్నప్పుడు వాళ్ళ దాది వాళ్ళకి ఆలోచించారు, చిన్న క్వార్టర్స్ లాగా వాళ్ళకి సరైన వ్యవహారాలు, ఒక అందమైన సౌకర్యాలన్నీ కుదరాలని. సో వాళ్ళకి పాండవ భవన్ లో భోజనం సౌకర్యం కింద చేయడం, వాళ్ళ కోసము, వృద్ధుల కోసము వాళ్ళకి కిందకు కుదిర్చారు. వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ భోజనం తీసుకుని, దాది ప్రతి ఒక్కరి కోసం ఆలోచించేవారు. కొన్నిసార్లు మనం అన్నట్టు ఓకే భోజనం కోసం ఎవరైతే ప్రతిరోజు చాలా కష్టపడతారో, కర్మయోగిలు కానీ, చాలా పెద్ద పనులు చేయగలిగిన వాళ్ళు, బరువు పనులు చేయగలిగిన వాళ్ళకి భోజనం దొరకాలి. వాళ్ళకి చాలా భోజనము, సరైన భోజనం దొరకాలి అని. Maybe those who just sit and do intellectual work, but those ఎవరైతే బుద్ధితోటి పని చేస్తారో, ఎవరైతే శరీరం తోటి చేస్తారో, శరీరం తోటి పెద్ద పనులు చేయగలుగుతున్నారో వాళ్ళకి సరైన భోజనం దొరకాలి అని చెప్పి
దాది Priti also, she will say, well, they have to eat properly. దాది Their body needs వాళ్ళకి it. They have to eat properly. వాళ్ళు సరిగ్గా భోజనం చేయాలి, వాళ్ళకు పరిమాణంగా దొరికి పని చేసిన పరిమాణంగా తమ భోజనం దొరకాలి అని చెప్పి, And others. తక్కువ పని చేసే వాళ్ళకి It's like తక్కువగా she had care in a way of concern ఒక to take care of everyone properly. వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి Of course, there was ఒక a lot సంరక్షణ, of శ్రద్ధ, ఒక సంరక్షణ, discipline, but also with that there was a lot of love. You know, ఒక and, I know that after Amrit Vela, she used to క్రమశిక్షణతో పాటు చాలా ప్రేమ have ఉండేది. history hall. అమృత వేళ తర్వాత హిస్టరీ హాల్లో కూర్చుని ఉండేవారు. అమృత వేళ తర్వాత దాది నుంచి దృష్టి తీసుకుని So it was so pleasant, the feelings were చాలా so pleasant. నా భావన చాలా ప్రశాంతంగా, Very, very fortunate to be very close. ఆహ్లాదకరంగా, నాకు చాలా అదృష్టం, నేను చాలా దగ్గరగా ఉండేదాన్ని, సమీపం. ప్రతి ఒక్క కార్యంలో నన్ను 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 పాల్గొనించారు. ఎలాంటి కార్యానికైనా నాతో కూర్చుని, కానీ ఎలాగా ఆ యజ్ఞంలోని ప్రతి విషయం మీద కుతూహలం చూపించి, ఇది దీంట్లో నేను నాకు దీంట్లో నేను లేను అని కాకుండా, నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దాదితోటి నేను కూర్చుని భోజనం చేసేవాళ్ళం. దాని తర్వాత భోజనం అయిన తర్వాత, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చేవారు 5 రకాల బియ్యం గింజలు చూపించేవారు. దాది నిర్ణయించుకునేవాళ్ళు ఏది ఎంత 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 క్వాంటిటీ లేని పరిమాణంలో ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి. రకరకాల నాణ్యంతంలో ఉన్న బియ్యం గింజలు చూపించేవారు. అన్ని రకాల బియ్యం వచ్చేవి. పీస్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ రైస్, అక్కడ ఒకటి అన్నం చేసేది చాలా మంచి బియ్యంతో చేసేవారు. అలాగే ఒక కిచిడి చేయాలంటే కనుక ఏది వచ్చినా ఆ టేబుల్ దగ్గరికి వచ్చేవి. దాది వాళ్ళు అడిగేవారు, ఇది ఎంత. ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక టీము వాళ్ళ చుట్టూ ఉండేవారు కదా. ఎప్పుడు దాది ఎప్పుడు నిర్ణయం తన సొంతంగా తీసుకునేవాళ్ళు కాదు. తన తీసుకుని తను వాళ్ళని అడిగేవారు. చంద్రమాని దాది శరీరం వదిలినప్పుడు మా అందరికి పిలుపు వార్త తెలిసినప్పుడు ప్రశ్న ఏంటి, ఎప్పుడు వచ్చినప్పుడు ఎవరు తర్వాత, చంద్రమణి తర్వాత దాది తర్వాత ఎవరు అని చెప్పి ప్రకాష్ దాది ఎప్పుడు చుట్టూ చూసి అందరినీ వాళ్ళ ఒక సంప్రదించేవారు. ఇది వారసత్వాన్ని చేయడం, ఇలాగే ఇంకొకరిని వాళ్ళ ఆలోచన విధానాన్ని, వారసుల్ని తయారు చేయడము, వాళ్ళ ఒక ఆలోచన శక్తిని కనుగొనడము, వాళ్ళకి ఈ విధంగా సహయోగం ఒకటి దొరకడమే కాదు, కానీ అందరినీ ఒక అర్థం చేసుకుని యజ్ఞ ఎలా నడుస్తుంది, బాబా ఒక బండారాన్ని ఎలా నడపాలి, యజ్ఞ ఒక సూత్రాలు ఏమిటి అని దాది మమ్మల్ని చాలా మందిని పార్ట్నర్స్ కింద, సహయోగుల కింద మేము నేర్చుకుంటాము. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు భాగస్వాముల కింద చూసుకునేవారు మాది. ఎందుకంటే యజ్ఞ సమయం వచ్చినప్పుడు యజ్ఞాన్ని మేము అందరం సరిగ్గా గలుగుతాము అని చెప్పి. దాది ఒక ప్రేమ, ఒక కలుపుకొని ఉండటము, అదేంటి ఒక కుటుంబం కింద, కుటుంబ సభ్యుల కింద కలుపుకొని పని చేయడం ఏంటి అన్నది దాది దగ్గర నేర్చుకుని. ఏదైనా తన కాంతి కానీ, తన ప్రేమ కానీ, ఏదైనా తన పవిత్రమైన హృదయం నుంచి వస్తుందని.
ఆ కాంతి ఆ పవిత్రత నుంచి ఉద్భవించినప్పుడు ఆ దృష్టి అది చెందిన దృష్టి లాగా, అలాగే ఒక సంతృప్తి, ఒక స్వరూపం, ఉత్సాహం ఎల్లప్పుడు సంథింగ్ బిగ్ అండ్ న్యూ she wanted to do. ఏదైనా పెద్దది కొత్తది ఎప్పుడు ఎల్లప్పుడు చేయాలనే ఉత్సాహం. మనమంతా దాది చాలా ప్రేమించేవాళ్ళం. మనం దాది కూడా మనల్ని అందరినీ ప్రేమించేవారు, ఇప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నారు. ఓం శాంతి. माया मन संस्कार, మాయా అంటే సంస్కారం. సంస్కారం విజయం, సంస్కారం విజయంతో అవుతే వాళ్ళు జ్ఞానితో ఆత్మ, వాళ్ళు బాప్ సమానం, వారు బాబా సమానం. ఫరిష్ట అయ్యాం. ఫరిష్ట దేవదూత అంటే ఈ దేవదూత ఇప్పటిదాకా ఈ సంస్కారం ఉంది, ఇప్పటిదాకా ఈ సంస్కారం ఉంది, ఇప్పటిలో నీలో ఈ సంస్కారం ఉంది. ఎవరైనా అంటారా ఫరిష్టకి? ఎవరైనా అంటారా ఈ భాష వస్తుందా? లేదు. సంస్కార్ దివ్య గుణాల సంస్కారం శబ్దం కాదు. సంస్కార్ భాష ఒకటే, అసురీ భాష. అందుకని మనకి బాబా ఒక సమానం దివ్య గుణాల మూరతో అవ్వాలి. మనం ఎందుకు ఈ భాషను ఎందుకు మార్చలేము? ఎవరైనా వచ్చి అడిగినప్పుడు దాది మీరు ఎవరైనా ఇలాంటి సంస్కారం ఉంది అని అంటే దానికి అనిపిస్తుంది ఇది దీనికంటే పెద్ద అవమానం ఏది లేదు. ఇది నా జ్ఞానాన్ని ఒక అప్రతిష్ట తెస్తారు. ఈ భాష నా కోసం వివరిస్తే కనుక. కానీ నేను లక్ష్యం పెట్టుకుంటాను, నా ధారణలో ఎలాంటి తక్కువ లేకుండా ఎవరైనా దాదిలో ఈ సంస్కారం ఉందని చెప్పేసి అనగలుగుతారు. బ్రాహ్మణుల యొక్క భాష మారిపోవాలి. మనము సత్యమైన బ్రాహ్మణులం. మన కోసమే కాకుండా నేను కూడా ఉన్నాను. దీనిని పరివర్తన, ఈ పరివర్తన జ్ఞానం ఒక ఫలితం. పరివర్తనం లేదంటే జ్ఞానానికి కూడా ఫలితం లేదు. ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఒకసారి ఒకళ్ళు అడుగుతారు, మాకు ఇది అర్థం కావట్లేదు, ఈ బ్రహ్మకుమారీస్ అండ్ బ్రహ్మకుమారీస్ కామ్జీతులు అయ్యారా? దాని వాళ్ళకి మాకు అర్థమవుతుంది. వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళందరికీ అసంభవం. కాబట్టి బాబా అయితే ఈ అన్ని విషయాలని మనకి చాలా సులభం చేశారు. గీతాలో ఒక భాష, ఒక శబ్దం ఉంది, బాబా చెప్తారు. బాబా దృష్టి ఇవన్నీ మార్చేశారు. మనమంతా ఆత్మలము, మనమంతా సోదర సోదరి మండలము, మనము బ్రాహ్మణుల నుంచి దేవతలు అయ్యే వాళ్ళము. అప్పుడు ఇలాంటి ప్రశ్నే లేదు. ఇప్పటిదాకా ఈ అభితక్ అన్నది ఎప్పుడు చెప్పకండి. నేనంటాను మీరు అభితక్ అంటే నేను ఎప్పటిదాకా, నేను ఇప్పటిదాకా అని చెప్పంటే నేను ఎప్పటిదాకా అని అడుగుతాను. ఈ ఉన్నతమైన బాబా ఒక పిల్లలం. ఇది ఎలాంటిదంటే ఇది ఈ మనిషి అబద్ధం చెప్తున్నారు, ఈ అబద్ధం చెప్తున్నారు. మీకు ఎంత బాధ ఇస్తుంది. వీరు చాలా అబద్ధం అని చెప్పింది. మీకు ఈ మాట, ఈ శబ్దం మీకు నచ్చుతుందా? ఈ పదం మీకు వినడానికి చాలా చాలా దుఃఖంగా ఉంటుంది. నాలో ఇంకా మాయ ఉంది అంటే ఇది వినడానికి మంచిగా అనిపిస్తుందా? ఈ యొక్క రాయల్ మాయాన్ని కూడా ఎందుకు సమాప్తం చేయలేము. సో ఈ సమాప్తి ఎప్పుడైతే సమాప్తి చేయగలుగుతామో అప్పుడు విజయవంతులం అవుతాము. బాబా మనల్ని ఎలాంటి దృష్టితోటి చూస్తారు?
ఇంత బాబా మురళిలో చెప్పారు, నేను చూసినప్పుడు तुम्हारे इष्ट మీరు ఇష్ట అష్ట कितनी यादगार తుమారి ఎన్నిటి మీకు ఎంత పూజ చేస్తారు, మీ యొక్క స్మారకములు ఎన్ని ఉన్నాయి. బాబా మనల్ని చూసినప్పుడు ఇష్టం, బాబా బాబా మనల్ని ఇష్టంగా చూడాలి. तुम्हारे इष्टों का रूप में पूजा करते और हम మిమ్మల్ని మిమ్మల్ని బాబా భక్తులు మనల్ని ఇష్ట రూపంలో పూజిస్తారు. మనము మనల్ని ఇష్టం అని చెప్పేసి నడుచుకోవాలా అని ఊహించాలా, లేకపోతే భ్రష్టం అని ఊహించాలా? మనం ఎవరు? మనము ఇష్టము ఎవరు? మన స్మారక రూపాలని భక్తులు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఎవరు? అందుకని మీరు నాది ఇంతే మాట, ఈసారి మీరు ఈ యొక్క భాషని మీకోసం మీరు పరివర్తన చేసుకోండి. ఎవరైనా అంటే కనుక వీళ్ళది చెడు సంస్కారం ఉంది అని, వీళ్ళలో ఒక రావణ్ నీడ ఇంకా ఉంది అని చెప్పి, మనకైతే బాబాకి చెందినవి అంటే బాబాకి చెందినమైతే రావణుడి నీడ నుంచి ముక్తి పొందాం. ముక్తి అవ్వలేదు అంటే వాళ్ళు ఇంకా బంధనంలో ఉన్నారు, ముక్తిలో ఉన్నారు లేదా బంధనంలో ఉన్నారు. బాబా మనకి పేరిస్తారు, మీరైతే స్వదర్శన చక్రధారులు, కానీ మనము ఇంకా మేము మాయా ఇంకా చక్రధారులు. ఈ సమాధానం ఇస్తారా? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. మీరు నవ్వుతున్నారు కదా. दादी ओ मीठी दादी, किया हमको प्यार कितना, किया हमको प्यार कितना, किया हमको प्यार कितना। మా అందరి కోసం ఒక సమర్పణ అందరం అయ్యాము. కానీ దాది మనందరికి అద్దం లాంటి వారు.
దాదీజీ ఇది చెప్పండి. బాబా ఈ పహాడి కొండ మీద వచ్చినప్పుడు బాబా మాకు ఈ కొండల మీద బాబా తీసుకొచ్చి సో ఈ శరీరం నుంచి దూరంగా వెళ్ళడానికి చాలా చెప్పేవారు. శాంతిగా నడుస్తూ వెళ్ళండి. आशा का करे उजाला हो, कलयुग बीत रहा है, अब है सतयुग आने वाला। आओ शिव का ध्यान धरे, नश्वर तन का ना भान रहे। इस संगम युग में हम सबको बस सत्य धर्म का ज्ञान रहे। You just witnessed the golden era of the yajna. యజ్ఞ ఒక సువర్ణ సమయం. మీరు Enjoy those moments, know what those golden సాక్షి days చూశారు. felt like in reality. కొంతమంది మాలాంటి వాళ్ళు మేము అనుభవం చెందిన వాళ్ళము. ఇదొక సత్యం. ఇవాళ మనము దాదీజీ యొక్క రోజుని వేడుకలు చేసుకుంటాము. చాలా మంది మనం దాదీ తోటి సమయం గడిపాం. నన్ను నేను అడుగుతున్నాను, ఇవాళ నేను ఎక్కడున్నాను? నాకు ఈ వార్త వచ్చినప్పుడు, దాది శరీరం వదిలారన్న వార్త వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకున్నాను. నాకు చాలా మాకు వార్త కొన్ని రోజుల్లో మేము వార్త తెలిసిన giving us their condolences. సో వార్త కొన్ని రోజుల ముందు దొరికింది, దాది పరిస్థితి బాలేదు అని. అయితే మేము వెంటనే ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు సో శాంతి అహ్మదాబాద్ కి ప్లేన్ లో వెళ్తున్నప్పుడు ప్లేన్ లోని ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ వాళ్ళ శ్రద్ధాంజలి మాకు చెప్పారు. సో నేను ఎప్పుడైతే అహ్మదాబాద్ నుంచి శాంతివన్కి వెళ్ళాము, ఒక స్లీపింగ్ బ్యూటీ, ఒక రాజకుమారి పడుకున్నట్టుగా అనుభూతి చెందింది. ఆ రోజు యజ్ఞం ఒక మార్పు వచ్చింది. కొన్ని రోజుల నుంచి దాదీజీ గురించి, తన ఒక ప్రత్యేకత గురించి దాది తన ప్రత్యేకని గుర్తించడము, దాది తెలుసుకోవడము, కనుగొనడము, భగవంతుడు తనని ఏం కోరుతున్నారు అని. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటి, నేను ఎప్పుడైతే ఈ లెగసీ అని అంటే వారసత్వం అన్న పదం విన్నప్పుడు దాని అర్థం నాకు అనిపిస్తుంది. ఇది మన కథ ఎప్పుడైతే దాని ముద్ర వదిలి, మన ఈ జీవిత కథ ఎప్పుడైతే ఏ ముద్ర అయితే వదిలి వెళ్తామో దాన్ని వారసత్వం అంటాం. బ్రహ్మ బాబా ఎప్పుడైతే తన శరీరం వదిలి వెళ్ళారో తన వారసత్వాన్ని ఒక గ్రూప్ కి ఇచ్చి వెళ్ళారు. ఆ సమయంలో ఒరిజినల్ గా ఉన్న గ్రూప్ లో ఆ ఒరిజినల్ వాళ్ళంతా అవ్యక్తులయ్యారు. మీరు ఎలాగ దాన్ని వారసత్వాన్ని మీరు గౌరవిస్తున్నారు?
he willed to her బాబా ఎప్పుడైతే చేపట్టుకున్నారో అది తన వారసత్వాన్ని తన ఆశీర్వచనాలన్నిటినీ వారసత్వం ఇచ్చారు. దాది యొక్క జీవితము ఆ ఒక్క వరదానాలతోటి నిండింది. మనము దీని గురించి ప్రతిబింబించినప్పుడు మన విచారణకి ప్రతిబింబించడానికి మన హోంవర్క్ కూడా మన కోసం చేసుకోవడానికి ఈ యొక్క ప్రశ్నలో 1969లో బ్రహ్మ బాబా తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బాబా సృష్టించిన వారసత్వాన్ని కొనసాగించడానికి ఒక సమూహానికి అప్పగించారు. ప్రస్తుత సమయంలో అసలైన సమూహంలో ఎక్కువ మంది అవ్యక్తంగా మారినప్పుడు మీకు అప్పగించిన ఈ వారసత్వాన్ని మీరు ఎలా గౌరవిస్తున్నారు? దాదీజీ సమాధానము దాది ప్రకాశ్మణి అన్నారు, మొట్టమొదటి నేను ఆలోచించను వారసత్వాన్ని నాకు ఇచ్చారు అని. నేను నా ఒక బాధ్యత నిర్వహిస్తున్నాను. ప్రతి అడుగు నేను తీసుకునేది చాలా ప్రేమతోటి అండ్ ఆధ్యాత్మిక సూత్రాలని పాటిస్తూ నడుస్తాను. బాబా నన్నైతే ఎలాగ నన్ను పోషణ ఎలా చేశారో అలాగే బాబా ఎప్పుడైతే శరీరం వదిలారో నాకు బాబా ఆ సమయంలో నా చెయ్యిలో తన చెయ్యి ఇచ్చి తన అంతా ఆ తేలికతనాన్ని కాంతిని నింపారు. ఆ ఒక తేలికతనం ఆ కాంతితోటి నన్ను తేలిక చేశారు. ఒక ఆధ్యాత్మిక కాంతితోటి నింపారు. ఆ ఒక క్షణంలో నాకు అనిపించింది నేను అన్ని వరదానాలు ఆశీర్వచనాలు పొందాను అని. బాబా ఒక తన వారసత్వం బాబా ఒక వారసత్వం ఆశీర్వచనాలు వరదానాలు ఒక వారసత్వం నాకు వదిలి వెళ్ళారు అని అనుభూతి చెందాను. నేను ఆ వరదానాలతోటి ప్రగతి చెందాను. దాంతో పాటు అందరితో ఆశీర్వచనాలు కూడా నాకు దొరుకుతున్నాయి. మనము ఇంకొకరి దగ్గర నుంచి ఆ వరదానాలు పొందడానికి మనము ఒక చాలా దయాగుణం తోటి ఒక ఉదార స్వభావం తోటి ఉన్నప్పుడే ఇతర ప్రపంచం పరివర్తన కుదురుతుంది. మనం దాదీజీ యొక్క ధారణ చూద్దాము. ఇప్పుడు దాదీజీ ధారణ ఏంటి అంటే రేపటి అమృత్ వేళ తీసుకునేది తర్వాత మనం ఈ ధారణ ఒక పాయింట్ ని ఉపయోగించి దాని యొక్క స్వరూపులయ్యారు. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ రేపు ధారణ చేసుకోవడానికి మనము వేసే ప్రతి అడుగు ప్రపంచంతో ముడిపడి ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ యజ్ఞ కోట యొక్క ఇటుక లాంటి వారము. ప్రపంచాన్ని శుద్ధి చేయడంలో దానికి శక్తిని మరియు శాంతిని అందించే పనిలో ప్రతి ఆత్మ బాబాకు ముడిపడి ఉంది. ఇది దాదీజీ యొక్క మాటలు, చెప్పిన మాటలు. దాది యొక్క సన్నిధిలో మన హృదయాల్ని విప్పి ఒక ఉదార స్వభావం తోటి ఒక యజ్ఞ ఒక కోట
ఏ అయితే వారసత్వం మా వదిలి వెళ్ళారో ఆ ఒక దాంట్లో ఆ ఒక కాంతిలో విలీనమయ్యి దాదిజీ యొక్క జీవితం as we listen and watch and experience her in this video. వింటూ చూస్తూ అనుభూతి పొందుతున్న ఈ వీడియోలో ఆ వారసత్వం